నిషేధిత భూములు కేటీఆర్ కుటుంబానికి బదలాయించారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద కుంభకోణం జరిగింది. 2014 వరకు భూ హక్కుల్లో అందరికీ సమన్యాయం ఉండేది. ధరణి వల్ల రైతులు భూ హక్కులను కోల్పోయారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసింది. ఈ ప్రక్రియను దివాలా తీసిన ఓ కంపెనీకి అప్పగించారు ధరణి కమిటీ. చూడిగా ఎక్కడా జరగని విధంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందని, నిషేధిత భూములను కేటీఆర్ కుటుంబానికి బదలాయించారని ధరణి కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం మీడియాతో ధరణి కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేదని, ధరణి వల్ల 2015 తర్వాత రైతుల భూముల హక్కులను కోల్పోయారన్నారు. అయితే గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందని ఆరోపించారు. ఈ ప్రక్రియను దివాలా తీసిన ఓ కంపెనీకి అప్పగించేసి మొత్తం ఆగమాగం చేసి నిషేధిత జాబితా, కథ జాబితా అదని చెప్పేసి ఆగమాగం చేసేసారు.